వీడేంది ఏమో యాళ్ళగాని యాళ్ళ ఎక్సర్సైజులు చేస్తున్నాడు. ఓ మోతవరి వాణి వార్తదేమ్మంటే వంగి లేసుకుంటే ఏం చేస్తున్నావు? సన్నబడేందుకు చెమట ధార పోస్తున్నా. అదే ఏ ఆఫీసులో ఒక కొత్త స్కీమ్ కు నాంది వలుకుదామని చూస్తున్నా. పంది ముఖం వేసుకొని నాంది వలుకుతున్నావు బాగానే గాని అదేందో చెప్పు. ఉద్యోగులారా మేల్కోండి. అంటే ఇంతసేపు నిద్రపోయినరా? అయినా ఆఫీస్కి వచ్చి నిద్రపోయేది నువ్వు, ముందు నువ్వు మేల్కోవాలి. ఆఫీసులో కొత్త స్కీమ్ పెట్టబడబోతుంది. సన్నబడు సాలరీ పెంచుకో. దీనికి మద్దతు తెలిపే వాళ్ళు రావాలా? సన్నబడు సాలరీ పెంచుకోనా? రెండిటికి ఏ సంబంధం? బోళ్ళకి బోళ్ళ సబ్బుకి ఉన్న సంబంధం. ఇంట్లో తోమి తోమి బాగా అలవాటైనట్టున్నది, అందుకే అవే ఉదాహరణలు చెప్తున్నావు. మరి చక్కగా చెప్పు, చెప్పేదేదో. చైనాలో ఉన్న అరషి విజన్ అనే సంస్థ అందులో పనిచేసేటోళ్ళు సన్నగైతే 1,23,00,000 రివార్డ్ ఇస్తున్నారట, తెలుసా? ఓ అదా. అంటే తెలుసా నీకు? ఉత్త 1 కిలో బరువు తగ్గితే 6,000 రూపాయలు ఇస్తున్నారట కదా. అవును. ఒక ఆయన 3 నెలల్లో 20 కిలోలు తగ్గి 2.5 లక్షలు గెలుచుకున్నాడట కదా. అవునట. అయితే అంటవేందబ్బా, పెద్ద సార్లతో మాట్లాడి మన ఆఫీస్ లో కూడా ఇట్లాంటి స్కీమ్ పెట్టించుకున్నాం అనుకో, బాగుంటది కదా. ఈ అనౌన్స్మెంట్ దానికోసమే. ఓకే అనుకున్న వాళ్ళందరం కలిసి మంచిగా అర్జీ పెట్టుకుంటాం. అయినా ఎంప్లాయీస్ ఎట్లుంటేంది, పని చేసింది ముఖ్యంగాని. అరే సన్నబడితే సంస్థకే లాభం. సంస్థకు లాభమా? అందరు సన్నబడ్డారు అనుకో, యాక్టివ్నెస్ పెరుగుతుంది. యాక్టివ్నెస్ పెరిగితే ఆటోమేటిక్ గా పని ఫాస్ట్ గా చేస్తారు. పని ఫాస్ట్ గా చేస్తే 2 రోజుల్లో అయ్యే పనిని 1 రోజులో కంప్లీట్ చేస్తారు. అంటే ప్రొడక్టివిటీ పెరుగుతుంది. ప్రొడక్టివిటీ పెరిగితే ఆటోమేటిక్ గా కంపెనీకి లాభాలు కూడా పెరుగుతాయి కదా. అవునా? అలాగా. సరే, అందరేమో గాని నువ్వు సన్నబడు, నీకు శాలరీ పెంచమని చెప్తా సార్ తోటి, సరేనా? నిజంగానా? కాకుంటే ఒక్క కండిషన్. ఏందది? రేపటి నాట మళ్ళీ ఎన్నడన్నా దొడ్డైనాం అనుకో, ఏడాది జీతం ఫైన్ కింద కట్టాలి. మరి ఓకేనా? అదేందబ్బా అట్లుంటారా? ఎక్కడన్నా? ఎక్కడనో కాదు, నువ్వు చెప్పిన చైనా కంపెనీలోనే ఉన్నది ఆ రూల్ కూడా. అవునా? సన్నబడ్డోళ్ళు మళ్ళా దొడ్డైనరు అనుకో, ఇప్పుడు 1/2 కిలో తగ్గినందుకు 6,000 తీసుకున్నోళ్ళు 1/2 కిలో పెరిగితే 10,000 కట్టాలన్నట. అదేంది? మనిషి అన్నాక సన్నబడతారు, లావ్ అవుతారు, అట్లెట్లుంటది? శాలరీ పెరిగేటప్పుడేమో తీసుకుంటావా, కానీ మళ్ళా బరువు పెరిగితే వాపస్ ఇయ్యాలంటేనేమో ఇయ్యవా? అంటే సన్నబడితే సంస్థ లాభపడుతుంది కదా అని. ఇంకెవరి దగ్గరన్నా చూయించు నీ అతి తెలివి. పర్ఫెక్ట్ గా పని చేస్తే జీతం పెంచుతారు, గాని సన్నబడితే దొడ్డైతే కాదు. అయినా సన్నబడితే సంస్థ కటుంచు, వ్యక్తిగతంగా చాలా లాభాలు ఉంటాయి. అది తెలుసుకొని సన్నగ్గా కావాలంటే, అంతేగాని ఈ కథలు పడకు. చెడగొట్టుట్లో ఎప్పుడు ముందుంటావు నువ్వు. మంచిగా సన్నబడి శాలరీ పెంచిపించుకుందాం అనుకున్నా. కానీ సన్నబడితే రివార్డులు ఇస్తాం, దొడ్డైతే రివర్స్ ఇయ్యాలి అనుకుంటా. గివేం రూల్సో కదా నువ్వులా. ఎక్కలేని చంత్రాలకు పోతుంటారు కొందరు ఆడాడా.